₹2. The last 2 rupees. God is great. ఓ సోడా ఇస్తావా? ఇవ్వడానికే కదా సార్ ఉంటా. ఇదిగోండి సార్, బ్రహ్మాండమైన గ్యాస్ అండి. ₹2. ఏంటి రూపాయి ఇస్తున్నావు? మీరు ఇచ్చింది 100 అయితే 99 తిరిగి ఇచ్చేవాడి. సోడా రూపాయి. మై గాడ్, సోడా రూపాయా? ఏం బాబు పావాలనుకున్నావా? చూడండి సార్, నీళ్లు నాసిక్ నుంచి, గ్యాస్ గగనం నుంచి తెచ్చుకునే రోజులు ఇవి. సోడా రేటు పెంచాలని యూనియన్ లో మీటింగ్ జరుగుతోంది. ఆ న్యూస్ కాస్త వచ్చిందంటే ఈ రూపాయి కూడా మీకు దక్కదు. నిరుద్యోగ బాబు? అవునండి. అందుకే రూపాయి కోసం ప్రాణాలు తెగించావు. మీలాంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఊహల్లో తేలిపోతూ రోడ్డులో నడిస్తే ఉద్యోగాలు వస్తాయా? కాళ్ళు చేతులు ఓడతాయి కానీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవడం నేర్చుకోవయా. రాము, ఏమిటా మాటలు? చూసావా దెబ్బ నుంచి రక్తం ఎలా కడుతుందా? ప్లీజ్ రండి, హాస్పిటల్కి వెళ్దాం. ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్కి ఎందుకండి? ఇది చిన్న దెబ్బ. చూడండి మేడం, మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బ. నాలాంటి సామాన్యుడికి ఇది చాలా చిన్న దెబ్బ. కనీసం ఈ యాక్సిడెంట్ లో ఏ కాలు చేయపోయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకు? అట్లీస్ట్ వికలాంగుల రిజర్వేషన్ లో ఓ చిన్న ఉద్యోగం అయినా వచ్చేది. వాట్? ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం కోసం కాలు చేయ పోగొట్టుకుంటారా? చూడండి మేడం, మబ్బుల్ లాంటి కారుల్లో రోజులు మర్చిపోయి కాలం గడిపే మీలాంటి వాళ్ళకి ఉద్యోగం విలువ తెలియదు మేడం. కానీ మండు టెండల్లో క్షణాలు లెక్క పెడుతూ గడిపే నాలాంటి వాడికి ఉద్యోగం చాలా అవసరం. వస్తాను మేడం.
నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. అలాగా, అయితే కార్ ఎక్కండి. కట్టు కట్టించి తర్వాత నేనే ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేస్తాను. రండి ప్లీజ్. Dear sir, we are applying for a quotation and also there is some ఏంటి గణగణ చుట్టుపక్కల అక్కడ ఉండేది కదా. నమో వయం వై శ్రవణాయ గుర్మహీం త్వమేవాయ మఖ్యం. అక్కడ పెట్టు, తగలెట్టేస్తాడు రా. ఈ వెంకన్న బాబు ఏంటి, ఈ లక్ష్మమ్మ ఏంటి, ఈ విఘ్నేశ్వరుడు ఏంటి, సాయిబాబును కూడా కట్టారు అక్కడ. అవునరా, ఇది ఆఫీస్ అనుకున్నావు, పాలకొల్లు పెద్ద గోపురం అనుకున్నావు. ఏంట్రా ఇది? గీతండి. గీత? నీ గీత ఒకటి బాగాలేదు, నీకు గీత. కాశ్మీర్ వెళ్ళి పాకిస్తాన్ బొట్టులో కూర్చుకున్నట్టు ఎర్రగీత ఏంట్రా అలా జుట్టులోకి వెళ్ళిపోయింది? వంశాచారం సార్. నామలు ఏంట్రా అంత పొడుగ్గా పెట్టావు? నువ్వు నేల మీద నడిచి వెళ్తుంటే విమానం మీద వెళ్ళి వాళ్ళకి కనపడాలనే? ఆకాశంలో భగవంతుడు ఉంటాడు కదండి, ఆ భగవంతుడు కనపడాలని నామం పొడుగ్గా పెట్టేశానండి. ఎంత మేధావిరా నువ్వు. అవును, నీకు సాంస్క్రిట్ వచ్చా? నన్ను చూడండి. అమ్మా సెక్స్ బొమ్మ. నీ పేరేంటిరా? ఎస్కే ఆచారండి. ఎస్కే ఆచారి కదరా, సెక్స్ ఆచారి. సెక్స్ ఆచారా? పూజ ఇంకా పూర్తి కాలేదు, ఆ ఫోటో అక్కడ పెట్టండి. మిగిలిన పూజ నేను పూర్తి చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. సోడా కొట్టినట్టు నవ్వేంట్రా? రికార్డింగ్ డాన్సులాగా డ్రెస్ ఏంట్రా? ఒరిడా టీవీ రాక్షసులాగా జుట్టేంట్రా? కత్తిరించేస్తున్నారా? ఏమండి ఎంఎస్ గారు, నేను మీ తల దువ్వానా, ఆచార తల దువ్వానా, ఆశా తల దువ్వానా, ఎవరి తల దువ్వానండి? చిన్నప్పటి నుంచి ఎంత మోజుగా పెంచుకుంటున్నా ఈ జుట్టుపై మీకు ఎందుకండి ఇంత కక్ష? ఏరా, నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నేను సూపర్ స్టార్ అభిమాని అండి. బ్లాక్ స్టార్ నువ్వు చంపేస్తున్నారా? అభిమానం ఉంటే అభిమానంలో ఉంచు, అభినయించుకో. ఏమేసి పెంచావురా? ఉప్పుడు పిండేసి పెంచానండి. ఉప్పుడు పిండ? ప్రపంచంలో ఉప్పుడు పిండి దొరకకుండా చేస్తానరా నీకు. జాగ్రత్త. టకటక టైపులలో ఏమి టైపులే హల, ఆహా ఏమి టైపులే. ఏంటి బేబీ, టైప్ చేస్తున్నావా, పాటల కచేరీ చేస్తున్నావా? మృదంగ లాంటి టైప్ మిషన్ చప్పుడుకి మై మర్చిపోయి. అలాగా, నువ్వు మైమరచిపోతే ఇక్కడ అందరికీ మొదలు పోతాయి కానీ అక్షరాలు కనపడుతున్నాయి. పేపర్ సర్దుకో. ఆ పేపర్ కాదు, ఈ పేపర్. ఇక మీద టైప్ చేసేప్పుడు పేపర్ సరిగ్గా సర్దుకుని కూర్చో. డిసిప్లిన్. వస్తా. ఏంట్రా అంత సీరియస్ గా వస్తున్నావు? అవును, లోపల ఏ టాపిక్ గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించి, పేరెంటాల గురించి. అయినా ఉద్యోగానికి పెళ్లి సంబంధానికి సంబంధం ఏంట్రా? చీచి, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నకి హద్దు బద్దు లేకుండా పోయింది. డామిట్. నేను వచ్చారు, బయట వెయిట్ చేయరా. నమస్కారం సార్. నమస్కారం. ఆ వెళ్ళే క్యాండిడేట్ నేను అడిగా. ఇంటర్వ్యూలో ఏ టాపిక్ గురించి అడుగుతున్నారని. ఏం చెప్పాడు? పెళ్లిళ్ళ గురించి, పేరెంటాల గురించి అడుగుతున్నారు. చిచి, ఇంటర్వ్యూ బోర్డులో అడిగే ప్రశ్నలకు హద్దు బొద్దు లేకుండా పోతుంది అనుకుంటూ సీరియస్ గా వెళ్ళిపోయాడు. కూర్చో. థ్యాంక్ యూ సార్. బైది బాయ్, మీ పేరేమిటి? మోహన్ సార్. ఎస్ ఎస్, సర్టిఫికేట్ లో చూశాను. మిస్టర్ మోహన్, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ బర్డ్ ఇన్ ది వరల్డ్? ద స్విఫ్ట్, 240 km/h. కొండలో నీళ్ళెందుకు చల్లగా ఉంటాయి? బికాస్ ఆఫ్ latent heat of vaporization. మా కంపెనీలో మేము తయారు చేసే ప్రోడక్ట్ ఏమిటి? మిల్క్ పౌడర్. వెరీ గుడ్. ఇప్పుడు పక్షికి, కొండకి మేము తయారు చేసే మిల్క్ పౌడర్ కి ఏమైనా సంబంధం ఉందంటావా? లేదండి. మరి నా వ్యాపారానికి సంబంధం లేని ప్రశ్నలు అడగటం వల్ల ఏమిటి ప్రయోజనం? నా దగ్గర పనిచేసే మనిషికి కావాల్సింది జనరల్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్. మనిషి కాదు నాకు కావాల్సింది, క్యారెక్టర్, అంటే వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికే ఈ ఉద్యోగం. బై ది బై, నీకు పెళ్ళయిందా? నో సార్. ఎందుకు చేసుకోలేదు? ఈ రోజుల్లో వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవడం సాధ్యపడదు కనుక. ఎందువల్ల? సహజంగా 18 years కి పిల్లలకి వయసు వస్తుంది. వయసు వచ్చినంత వేగంగా సంపాదన రాదు. ఆ సంపాదన నాకు లేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నీకు ఈ ఉద్యోగం వచ్చిందనుకో, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా సార్. పెళ్ళయిన తర్వాత ఉద్యోగానికి విలువిస్తావా, భార్యకి విలువిస్తావా? సార్, ప్రతి వ్యక్తికి జీవితంలో 2 భార్యలు ఉంటారు. వాట్? అవును సార్. కట్టుకున్న పెళ్ళాం ఓ భార్య అయితే మనం చేసే వృత్తి మరో భార్య. నువ్వే భార్యకు విలువిస్తావు? ఎప్పుడు ఏ భార్య దగ్గర ఉంటే ఆ భార్యకు విలువిస్తాను. ఎలా? సింపుల్ సార్. ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకున్న భార్యకు విలువిస్తాను.
ఆఫీసులో ఉంటే చేసే పనికి విలువిస్తాను. ఎవరైతే భార్యకిచ్చినంత విలువ చేసే వృత్తికిస్తాడో అతను జీవితంలో తప్పకుండా పైకొస్తాడు. వెరీ గుడ్ మై బాయ్. చదువులో నీ తెలివితేటల్ని నీ సర్టిఫికెట్లు చెప్తున్నాయి, నీ సమాధానాలు నీ వ్యక్తిత్వాన్ని చెప్తున్నాయి. నాకు కావలసిన 2 లక్షణాలు నీ దగ్గరే ఉన్నాయి కనుక ఈ రోజు నుంచే ఒక భార్య నిన్ను వరించినట్టే. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపు ఎండి గారికి తీసుకో. థ్యాంక్ యూ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నమస్తే సిస్టర్స్. ఇతనితో మనకేంటి? ఆగండి, మీరు చెప్పేది వినండి. ప్రేమంటే మోసం.